హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపాక్స్. సన్ రైజ్ హైదరాబాద్ చూసుకుంటే ఐపీఎల్ 2024 క్వాలిఫై 1కి ప్లే ఆఫ్లో క్వాలిఫై అనేది అయింది. టాప్ 2 పొజిషన్లో లీగ్ స్టేజ్లో ఎండ్ అనేది చేసింది. ఇక్కడ చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ 2016 ఐపీఎల్ విన్నర్. సో ఇక్కడ చూసుకుంటే ఐపీఎల్ సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్లో ఎప్పటి వరకు ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, సన్ రైజ్ హైదరాబాద్ 2024లో 0.17 పాయింట్స్తో 14 మ్యాచెస్ ఆడి నెట్ రన్ రేట్తో థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చేసి క్వాలిఫై అయింది. రాజస్థాన్ రాయల్స్ థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకుంది. సో ఈ సీజన్లో చూసుకుంటే సన్ రైజ్ హైదరాబాద్ ఇప్పటి వరకు 12 సీజన్స్లో చూసుకుంటే 2030లో డెబ్యూ చేసిన సన్ రైజ్ హైదరాబాద్ 2020 వరకు టాప్ 4లో అనేది ఫినిష్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే ప్యాట్ కమిన్స్తో సన్ రైజ్ హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో అనేది ఈ ఇయర్ ఫినిష్ చేసింది. సో కేకేఆర్తో ఐపీఎల్ 2024 క్వాలిఫై 1 అనేది ఆడనుంది నరేంద్ర మోడీ స్టేడియంలో. సో ఇక్కడ చూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సన్ రైజ్ హైదరాబాద్ కేకేఆర్ మ్యాచ్తో విన్ అవుతే డైరెక్ట్గా ఫైనల్కి అనేది వెళ్తుంది. అదేవిధంగా అక్కడ లోస్ అయితే కేకేఆర్తో మళ్ళీ క్వాలిఫైర్ 2 అనే ఆడే అవకాశం అనేది కూడా సన్ రైజ్ హైదరాబాద్కి ఉంది. సో సన్ రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రికార్డ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు సన్ రైజ్ హైదరాబాద్ 2013 నుంచి 2020 వరకు క్వాలిఫైయర్ అనేది ప్లే ఆఫ్ అనేది క్వాలిఫై అనేది అయింది. అదేవిధంగా చూసుకుంటే 2016 ఐపీఎల్ విన్నర్, అదేవిధంగా 2018లో రన్నర్ అప్ గా అనేది మిగిలిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ అనేది లూజ్ అయింది. సో ఎలిమినేటర్ స్టేజ్ లో ఒక్కసారి క్వాలిఫై 2లో 2 సార్లు అనేది సన్ రైజ్ హైదరాబాద్ ఎలిమినేట్ అనేది అయిపోయింది. సో సీజన్ చూసుకుంటే 2013లో 4th ప్లేస్, 16లో థర్డ్ ప్లేస్, 17లో థర్డ్ ప్లేస్, 18లో ఫస్ట్ ప్లేస్, 2019లో 4th ప్లేస్, 20లో థర్డ్ ప్లేస్ గా ఫినిష్ అనేది చేసింది. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టోటల్ ప్లే ఆఫ్స్ లో 11 మ్యాచెస్ అనేది ఆడింది. అందులో 5 మ్యాచెస్ అనేవి విన్ అయింది, 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయింది. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 3 మ్యాచెస్ అనేవి విన్ అయింది, చేజింగ్ చేసి 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. హై స్కోర్ చూసుకుంటే 208 7 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ పైన 2016 ఫైనల్లో చేయడం జరిగింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 128 per 7 వికెట్స్ కోల్పోయి కేకేఆర్తో 2017లో క్వాలిఫై 2లో లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. అదేవిధంగా హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ చూసుకుంటే 163 per 6 వికెట్స్ కోల్పోయి 19.2 ఓవర్స్లో గుజరాత్ లయన్ పైన 2016లో క్వాలిఫై 2లో చేజ్ అనేది చేసింది. లోయెస్ట్ డిఫెన్స్ చూసుకుంటే 162 per 8 వికెట్స్ కోల్పోయి కేకేఆర్ పైన 2016లో ఎలిమినేటర్ రౌండ్ లో డిఫెండ్ అనేది చేయడం జరిగింది. సో రేపటి మ్యాచ్ లో కేకేఆర్ తో సన్ రైజ్ అనేది తలబడుతుంది. ఏమంటుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాపాక్స్.